వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం. మా అమ్మమ్మ చేపల పులుసు. చేపని సరిగ్గా ఇలా గట్టిగా రుద్ది తోమితే దీనికి ఉన్న బ్లాక్గా ఉండేది ఇలా వైట్గా రావాలి, లేదంటే అది జిగురుగా స్మెల్ వస్తుంది. చేప టేస్ట్ బాగోదు, నీసు వాసన వస్తుంది. ఇలా తెల్లగా తోముకోవాలి చేపలని. ఇగో ఇలా ఇవన్నీ తోమిందన్నమాట. అన్నీ తోమి ఇలా పెట్టుకుంటే ఇవన్నీ డార్క్ బ్లాక్ ఉంటుంది, దాన్ని తోమితే కొంచెం ఇలా తెల్లగా వస్తుంది. నీట్గా తోముకోవాలి, అప్పుడు చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పులుసులు ఇవి కూడా ఉండిపోతాయి. వాళ్ళు చేసేవాళ్ళు ఈ పులుసులు తీయరు సరిగ్గా, అలా కోసేసి ఇచ్చేస్తారు. ఇగో చూడండి ఎంత జిగురు వస్తుంది. చేపను ఎంత బాగా తోముకుంటే అంత టేస్టీగా ఉంటుంది కూర. చేపని బాగా కడుక్కోవాలి, కడగకపోతే చెడిపోద్ది చేప. మాంసం అయితే ఎక్కువ కడగకూడదు, మరీ ఎక్కువ కడిగితే అది చెడిపోద్ది. ఇలా మీరు షింక్ పక్కనే చిన్న రాయి పెట్టుకొని, ఇదైతే నాది చిన్న రాయి, ఇది గంధం తీసుకునే రాయి, దీన్ని యూజ్ చేసుకుంటున్నాను నేను. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా తోమేసుకోవడమే అన్ని ముక్కల్ని. ఇలా నీట్గా తోమేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ నీట్గా వాష్ చేసుకుంటే మీకు అయిపోద్ది. ఈ చేపలు తోమకపోతే స్మెల్ వచ్చేస్తుంది, చేపల పులుసు నీసు వాసన వస్తుంది. చూడండి ఎంత జిగురు వస్తుంది, చూస్తారా? జిగురుగా కనిపిస్తుంది. అయిపోయి ఇవన్నీ తోమేసాం, ఇవన్నీ ముక్కలు. చేపలు మళ్ళీ ఒక 2-3 సార్లు ఇలా నీట్గా కడిగేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇది చేప బొర్ర, దాని నోరు. ఏ 2 బొర్రలు ఉన్నాయి. బొర్రను మధ్య కట్ చేస్తాడు. ఓ భలే గుంది నీ నోరు. తింటావా? ఇందులో కొంచెం ఉప్పు, కల్లుప్పు, కొంచెం పసుపు వేసి కడిగితే నీసు వాసన రాదు. కొంచెం పసుపు, ఇది క్రిస్టల్ సాల్ట్, కల్లుప్పు కొంచెం వేసుకొని చేపలు కడుక్కుంటే నీసు వాసన రాకుండా చేపలు బాగుంటాయి. వాయిస్ ఓవర్ ఇస్తావు కదా? ఇవ్వను. ఇలా నీట్గా కడిగేసుకోవడమే. చేప తాజాగా ఉంటే ఇక గట్టిగా ఉంటుంది, తాజాగా లేని చేప ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. శంకులు చూసి కూడా చెప్తారు. ఇక్కడ శంకులు ఉంటాయి కదా, శంకు ఇలా తీస్తే ఎర్రగా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు చేప, నల్లగా ఉంటే నిలవ చేప. చేప నిలవగా ఉంటే మనం ఎంత బాగా వండుకున్నా సరే టేస్ట్ బాగోదు. ఫ్రెష్ చేప అయితే మీకు ఎలా వండినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా చేపలు ఎలా ఉన్నాయి? ఇదిగోండి చేప నోరు. చేప
ఇలా నీట్గా కడిగేసిన ముక్కలన్నీ తీసి పెట్టేసుకోవడమే. ఉల్లిపాయ లేదు, నువ్వేం చెప్పినావు నాకు తెలియదుగా, అందుకన్నా. నేనైనా తీసుకుంటా, ఏముందో కళాయి. ఈరోజు మన కోసం మన అమ్మమ్మ చేపల పులుసు చేయబోతుంది. ద మోస్ట్ ఫేమస్ రెసిపీ ఆఫ్ మై అమ్మమ్మ. డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఫస్ట్ ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. ఎన్ని ఉల్లిపాయలు అమ్మమ్మ? 4 వేసింది, 5 వేసింది. 5 ఉల్లిపాయలు, 7 పచ్చిమిరపకాయలు, ఈ సైజ్ పచ్చిమిరపకాయలు అలా చీల్చుకోవాలి. ఇలా చీల్చుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సన్నం చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూసేద్దాం. 2 మన కోసం ఫ్రై ఇంకా ఎప్పుడు 4 5 మన కోసం ఫ్రై కూడా చేయబోతుంది మన అమ్మమ్మ. ఫ్రై ఇంకా చేపల పులుసు. ఫ్రైకి ఇవి, చేపల పులుసుకి ఇవి. ఫస్ట్ పసుపు. సాల్ట్ కూడా, ఉప్పు. పసుపు వేసుకున్నాం. తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు ఓకే. ఇలాగా పులుసుకి కల్లుప్పు టేస్ట్ వస్తుంది. ఏపుడికి మాత్రం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. ఫ్రైకి మాత్రం నార్మల్ సాల్ట్ వేసుకోవాలి, పులుసుకి మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం జస్ట్ అలా అంచునాగా వేసుకోవడమే. ముక్కలకు సరిపడా వేసుకోవాలి. పులుసుకి కారం ఎక్కువ పడుతుంది, కారం ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏపుడికి ఫ్రై ఫిష్ ఫ్రై. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు బై అమ్మమ్మ. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ముక్కలకు సరిపడా. అప్పుడు ఏపుడికి కూడా, ఫ్రైకి కూడా. ఓకే. సరే. ఓకే, ముందు ఫ్రైది కలుపుకుందాం. చూడండి ఎలా కలుపుతుందో. మొత్తం ఉప్పు కారం పట్టదు అన్ని ముక్కలకి. చేపల పులుసు చేసుకోవడం చాలా ఈజీ. అసలు అందరూ కష్టం అనుకుంటారు. కష్టం లేదు, చాలా ఈజీ. ఫ్రై ముక్క కలిపేసాను కదా, ఇప్పుడు దేనికి కలపాలి? పులుసుకి. నెక్స్ట్ పులుసు. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, ముళ్ళు గుచ్చుకుంటాయి.
ఇలా అంతా పట్టించాక ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. అంతలోకి ఉల్లిపాయలు వేగుతాయి అన్నమాట. ఓకే, ఇలా 5 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవడమే. నెక్స్ట్ మా చిన్నమ్మ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పులుసు మా చిన్నమ్మ వండుతుంది. సరే, ఇప్పుడు చూడు ఏమేమి వేస్తున్నానో ఏంటో. ఓకే, అన్నీ కలుపుకున్నావా? ఇప్పుడు కళాయి పెట్టుకోవడం. ఏ ఏజ్ నుంచి చేస్తున్నావు నువ్వు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తాను. అంటే మా మమ్మీ ఒంట్లో బాగోదు, అందుకని నేను చిన్నప్పటి నుంచి చేస్తాను అనమాట. అంటే నీకు 10 years ఉన్నప్పటి నుంచి అన్ని వంటలు చేస్తాను నేను. చూడండి, ఇన్స్పిరేషన్. స్టవ్ వెలిగించుకోవాలి. కారం ఇంకా సరిపోలేదని ఇంకా వేసింది. 2 స్పూన్స్ వేసా. ఇంకో 2 స్పూన్స్ కారం. ఏది నేను పట్టుకుంటా. ఇలా పట్టుకో. నూనె ఇప్పుడు ఇప్పుడు మా చిన్నమ్మ వండుతుంది అనమాట. మా మమ్మకి హెల్ప్ చేస్తున్నా. మా మమ్మ చేస్తా. 1 2 3 4 5 6. సో guys, 7 స్పూన్స్ ఆయిల్. చూడండి, మా స్పూన్ అయితే ఎంత ఉంది, మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. ఓకే, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తెచ్చుకుందాం. సో ఇందాక కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి. కలిపేసుకోండి. ఇలాంటి పెద్ద కలర్ తీసుకుంటే బాగా వస్తుంది. ముక్కలు చిరిగిపోకుండా ఉంటాయి. ముక్కలు ఇరిగిపోకుండా చాలా బాగా వస్తుంది చేపల పులుసు. ఏది కష్టం కాదు. కష్టం అనుకొని కూర్చుంటే ఏమీ తినలేము. అన్నీ కష్టమే. ఈజీ అనుకుంటే అన్నీ ఈజీ. అదే, హ్యాపీగా చేపలు కొనుక్కోండి, ఇంటికి తెచ్చుకోండి, ఇలా చేసుకోండి. ఎప్పుడైనా చేపల పులుసు తినాలనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మా అమ్మ స్పెషల్. ఇది కూడా అలా పక్కన చేసుకోవడమే. ఇప్పుడు ఫ్రైకి పెట్టుకుందాం. ఇది అట్లేసుకునే పెనం వేడెక్కనేద్దాం. ఆలోపు ఉల్లిపాయలు కలుపుకుంటున్నాం. ఇలా నూనె వేసేసుకుంటుంది మా అమ్మమ్మ. ఇది మా అమ్మమ్మ రెసిపీ. మరి ఇలా నూనె వేసుకుంది. పెనం మీద కూడా కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెనం మీద నూనె. సో ఈ పెనం మీద మనం చేపల పులుసు చేసుకోబోతున్నాం. అది చేపల ఫ్రై. ఇది పులుసు, ఇది ఫ్రై. ఇవి పులుసు ముక్కలు, ఇవి ఫ్రై ముక్కలు. సో ఇప్పుడు మా అమ్మ ఫ్రై చేయబోతుంది. చేపల ఫ్రై. పులుసుకు ఆల్రెడీ ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇది చింతపండు నానబెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాం. ఇలా పెట్టుకోవడమే. అలా ఉల్లిపాయలు మాడిపోతాయి. సో కలుపుకోవాలి.
అలా నీట్గా ఫ్రైకి పెనేసుకున్నాం. హైలో ఉందామమ్మ. హైలోనే ఉండాలి. ఓకే, ఇది హైలోనే ఉండాలి. చింతపండు కలుపుకుంటుంది మా అమ్మమ్మ ఇక్కడ. చింతపండు రసం. ఎంత చింతపండు వేస్తావు? ఎంతంటే ఇంత. ఓకే, అంతంటే అంతే. అంటే ఒక 100 గ్రాములు. ఓకే, 100 గ్రాములు. ఇవి 2 కేజీల చేపలు. 2 కేజీల చేపలు. 2 కేజీల చేపల్లో ఇన్ని చేపలేమో పులుసు చేయబోతున్నాం, ఇన్ని చేపలేమో ఫ్రై చేయబోతున్నాం. చింతపండు 100 గ్రాములు వేసుకున్నాం. కలుపుకున్నాము. సో ఇక్కడ మనం కలుపుకుంటూ ఉండాలి, లేదా మాడిపోతాయి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసేసుకోవడమే. ఏముంది, వంట చాలా ఈజీ. అన్ని పనుల కంటే వంట ఈజీ. యా, మా అమ్మ 10 సంవత్సరాల నుంచి చేస్తుంది. అంటే మా అమ్మమ్మకి 10 సంవత్సరాలు అప్పటి నుంచి. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు అమ్మమ్మ? 61. 61 ఇయర్స్ మా అమ్మమ్మకి. చూడండి బక్కగా ఎలాగుందో. ఇన్స్పిరేషన్ మా అమ్మమ్మ. ఫ్రై ఇక్కడ ఎగుతుంది. మళ్ళీ ఇంకొకసారి నీళ్ళేసి బాగా కలిపేసుకోవడమే. సిమ్లో పెట్టాలమ్మమ్మ? నో, వద్దంట, హైలోనే ఉంచాలంట. చూద్దాం మన ఫ్రై ఎలా వస్తుందో. ఇది పులుసు. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి ఇలా లేపాలి. ఒక్కొక్కటి అలా లేపు తిప్పేసుకోవడమే. అంతేనా? అంతే. అబ్బా, చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉన్నామమ్మ. తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా. ఓకే, అది ఉల్లిపాయలు బ్రౌనిష్ వచ్చే వరకు వేపాలి. బ్రౌనిషా? ఇంగ్లీషా? వానాకాలం చదవండి నాది. వానాకాలం లేదు, ఏం లేదు. ఇంగ్లీష్ ఏం కాదు. మా అమ్మ బ్రౌనిష్ వచ్చే వరకు వేపాలి కాబట్టి బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకోవాలి. అంటే వంటకు భయపడిపోతారు. అమ్మో నేను చేయలేను, బాబో వంట నాకు వద్దు అని గోల పెడతారు. కానీ వంట అంత ఈజీ ఇంకేమీ ఉండదు అనమాట. వంట చాలా ఈజీ. మనం చేస్తే, ఇష్టంగా చేస్తే ఏదైనా ఈజీగా అయిపోతుంది. అది మా మనవరాలకి అదే చెప్తాను నేను. చేయను అనకూడదు, చేస్తే ఈజీ అయిపోతుంది. ఎస్, ఏది కష్టం మనం చేయలేం అనుకోకూడదు. ఇష్టంగా చేయాలి. 2 కేజీలు చేపలు కొనుక్కోండి, ఈజీగా చేపలు చేసుకొని తినేయండి. అంతే, జన్మ ధన్యమైపోతుంది. చూసారా, జన్మ ధన్యమైపోయి చేపలు తింటే. అంతే. సరే, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు చేప ముక్కలు వేయాలా ఇందులో? ఇప్పుడు చేప ముక్కలు వేస్తాను. అమ్మ నేను వేస్తా. ఉల్లిపాయలు వేగిపోయి మా అమ్మమ్మ బ్రౌనిష్ అందించమని. వేగిపోయింది, ముక్కలు వేయమ్మా. వేగిపోయింది, బ్రౌనిష్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు మనం ముక్కలు వేసుకున్నాం. ఒక్కొక్కటే వేయి అలాగా. నేను ఇందాక ఎలా వేసాను అలాగా. చేప 1 వేసే కబా. మీకు విషయం తెలుసా, అసలు నేను చిన్నప్పుడు చేపలే తినేదాన్ని కాదు.
కానీ ఇప్పుడు మా అమ్మమ్మ చేపల పులుసు తిన్నాక చేపలు తినకపోతే ఎందుకు ఈ లైఫ్ జన్మ వృధా. హా, కాబట్టి తింటున్నాను. ఇది చేప బుర్ర. వేసేయి బుర్రలోనే ఉంటుంది అంత టేస్ట్. ఇది ఇంకొకటి, అదంతా కూడా ఉడిచేసి అందులో. కష్టం కష్టం అనుకుంటే ఏది అవ్వదు. ఇలా ఈజీ చేసుకోండి హ్యాపీగా. ఇలా కలిపేసుకొని పులుసు పోసుకోవడమే. చూడండి నీట్గా కలిపేసుకున్నాం మొత్తం అన్ని ఇది చేపల ఫ్రై. ఇప్పుడు ఇంకొంచెం నూనె వేయాలి. ఇప్పుడు కళాయి అయితే సరిపోయేది, కళాయి కాదు కదా, కొంచెం సరిపోతుంది. చూస్తుంటే అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇది చేపల పులుసు. హైలో పెట్టుకుంది ఇప్పుడు. అమ్మతో మామూలుగా ఉండదన్నమాట. ఇది పులుసు అన్నమాట, చింతపండు పులుసు. ఇది చింతపండు పులుసు పోస్తున్నా. యా, ఇప్పుడు చూసుకుంటే ఇందులో మనం చింతపండు పులుసు పోసుకున్నాం. హైలోనే అన్నా చూడమ్మా, హైలో పెట్టి. హైలోనే ఉంది. ఇంకొంచెం పులుసు పోసుకోవచ్చు. ఇంకొంచెం పులుసు పోసుకుందాం. నీకు ఎవరు నేర్పించారు చేపల పులుసు? మా అమ్మ. మీ మమ్మీ నేర్పించారా? ఇప్పుడు ఇంకా పులుసు అలా పోసుకోవడమే. అయిపోయింది. అయిపోయింది అంతే. ఈ మాత్రం దానికి ఓ చేపల పులుసు కష్టం అంటారు అందరూ. ఫ్రై అయితే చాలా ఈజీ అసలు. జస్ట్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవడమే అంతే. అది కూడా అయిపోయింది, ఇది కూడా. ఇటువైపు సిమ్లో పెట్టాను కదా.
ఇంకొంచెం అయితే అంతే. పెట్టేసుకున్నాం. మన చేపల ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం అవ్వాలి. ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ పులుసు మగ్గుతుంది. ఓఫో, మన చేపల పులుసు. కలుపుకూడదు, చెప్పు మరి. అడుగు అంటుకోద్ది, జాగ్రత్తగా కలపాలి. ముక్కెరకుండా జాగ్రత్తగా కలపాలి. ఓకే, ఎక్కువ కలపకూడదు. ఓకే, మళ్ళీ మొక్క పెట్టేస్తాను. ఇంకా బాగా ఎగరాలి. ఎగిరిన తర్వాత మసాలా పొడి వేసి దించేయాలి. ఓకే, ఇంకొంచెం ఇది కూడా వేగాలి కొంచెం. అంటే నేను సిమ్లో పెట్టాను కదా, దానివల్ల కొంచెం లేట్గా వేయాలి. అదే హైలో పెడితే తొందరగా వేయాలి. పెట్రోల్ తీసుకోవాలి. ఓకే, 5 or 6 లవంగలు, తర్వాత చెక్క. ఓకే, కొంచెం చెక్క ఇంత. ఇంకా 2 అది ఇలాచి. బస్ ఇది కొంచెం చేత కొట్టుకోవాలి. ఓకే, నేను కొట్టుకుందా. ఇంకా మెత్తగా అవ్వాలి. మెత్తగా అయిపోవాలి. సో మామూలుగా చిలక కింద పడింది. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి అందులో. ఓకే, దీన్ని అమలు దస్తా అంటారు. అమెజాన్లో ఉంటాయి కొన్ని చిన్ని అమ్మలు దస్తా. ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది. ఎవరింట్లో అయినా లేకపోతే వెల్లుల్లిపాయలు ఆ పక్కన ఉన్నవి. ఇంకా చెరగా ఎగిరిపోతున్నాయని చేయబెట్టారు. చూపించు. ఇంకొంచెం చితకాలి. ఇంకా చెరగాలి. వెల్లుల్లిపాయ చితికిపోద్ది అది ఇది కలిపి. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. అలా తిప్పక్కర్లేదు. ఎన్ని వేయాలి? ఏ చూపించు. వేసే అవన్నీ పడతాయి. అంతేనా? ఇంకో 2 ఇప్పుడు మొత్తం చితకొట్టాయి. అది లాస్ట్లో వేస్తే పులుసులో చాలా బాగుంటుంది. సో ఇది మా అమ్మ సీక్రెట్. డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. మీకు చిన్ని అమ్మమ్మ కామెంట్స్ పెడుతుందంట, అదే అందులో లైక్ చేస్తుందంట. అవునా? చాలేమ్మా, ఇలా పేస్ట్ అయిపోయింది. మన ఫ్రై అవుతుంది. ఇంకా మెల్లిగా సిమ్లో పెట్టాను నేనే, బాగా ఉడకాలని. ఇది మన పులుసు. నేను వేస్తా. ఒక్కొక్కటి ముక్క ఎరగకుండా వేయాలి. ముక్కిరక్కుండా ముక్కలు చితక్కుండా జాగ్రత్తగా. ప్రతి ముక్కని తిరిగేయాలి.
కానీ ముక్క చితక్కూడదు. అదే వెరీ గుడ్. నీ మనవాళ్ళు ఆ మాత్రమేనా? ఎగిపోయినట్టు అనిపిస్తుంది. అమ్మమ్మ చూడిది లవ్ సింబల్ నీకోసమే, మా అమ్మమ్మ కోసం లవ్ సింబల్. అయిపోయింది, ఏగిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను అని చెప్పి. వావ్ ఎంత బాగా వచ్చిందో లవ్ సింబల్. చూపించు. గైస్ లవ్ సింబల్. వావ్ మా అమ్మ కోసమే. అయిపోయింది గైస్, చాప్ ఫ్రై ఇస్ రెడీ. చూసారు అసలు ఎంత ఈజీగా చేస్తుందంటే మా అమ్మమ్మ. అది కొడిపోయినా అది వినిపించు. పొగ 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 పొగ. ఇదిగోండి మన అయిపోయింది ఫ్రై. ఈ లవ్ సింబల్ మా అమ్మమ్మకి. అయిపోయింది, చాప్ ఫ్రై ఇస్ రెడీ. సో ఈ మసాలా కొంచెం వేస్తామంటుంది మా అమ్మమ్మ. చిన్నది టేస్ట్. మరి దీనికి వేయలేదు. ఇదేం పాపం చేస్తుంది. ఈ మసాలా చిన్నది వేసింది. మళ్ళీ అత్తి అబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది. కాదు, ఇటు పక్క చూసుకో, నువ్వు అటు చూసుకున్నావు. యాక్చువల్గా ఈ పొగ వల్ల చెయ్యి కాలిపోయింది దాకా. ఆవిరి చాలా మంట పడుతుంది. చిన్న టేస్ట్ చూస్తావా? ఉప్పు పట్టుకో. ముక్కలు చిరగకుండా ఉండాలంటే ఇలా పట్టుకుని ఇలా చూడండి. పొగ ఇంకా అలవాట్లేక అలా కనిపిస్తుంది. 1 2 3 చూసాం అక్క, చక్కగా చెరగకుండా వచ్చింది. అంతే అంతే వెరీ గుడ్ వెరీ గుడ్. అంతే మరి వంట చేస్తే ఇంకా పక్కన కాదు ఉప్పు కారం అన్ని సరిగ్గా లేదా లవంగ, చెక్క, వెల్లుల్లి. ఓకే ఇప్పుడు వేస్తాను ఇందులో. వేసే ఇదే టేస్ట్ అన్నమాట. వేస్తా. ఇప్పుడు చిన్న మసాలా పొడి. మసాలా పొడి ఎలా చేసావు మరి? ధనియాలు, జీలకర్ర చెప్పు. అన్నీ వేస్తాను. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క అన్నీ వేసి పౌడర్ చేస్తాం. అన్నీ వేసి పౌడర్ వేపించేసి పౌడర్ చేస్తాం. ఇలా పెట్టుకోవచ్చు. ఓకే 1 year వరకు ఉంటుంది. ఓకే ఇంకా ఇలా అనాలన్నమాట. ముక్క చెదకూడదు. ఇంకా ఇప్పుడు గరిటె పెట్టకూడదు. ఇంకా ఇలాగా అసలు చేపల పులుసులో గరిటె పెట్టకుండా ఉండాలి. అంటే ఇలాగా చిరిగిపోద్ది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఓకే దగ్గరికి పడింది కదా ముక్క. ఇగురు పులుసు చూసావు, ఇలా దగ్గరికి ఉండాలి. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇలా కొంచెం కలుపుకోవాలి. పొగలు కక్కుతుంది. ఇలాగా చూసావా, తినాలనిపించేస్తుంది అన్నమాట పులుసు. ఓ గుమగుమలాడుతుంది. పాపాను విట్టురా, దయట్రా చేపట్టు. తీయట్లేలే నేను. అన్నీ బాధ నా కూతురుతో. బుజ్జిరా ఇలాగా. ఫిష్ ఫ్రై
అలా కాలుతుంది. మెల్లిగా 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 ఓకే కాలుతుంది. ఓకే. ఆగు ఆగు ఆగు. తెలియదు కదా. చెయ్యి కాల్చుకోకు. కాల్చుకోను. ఇప్పుడు మా బుజ్జమ్మ చూస్తుంది అనమాట. ఎలా ఉందో చెప్పాలి. వావ్ అద్భుతం. ఎవరికైనా టేస్ట్ దొరకదు. అన్ని సరిపోయా? ఇప్పుడు మా చిన్నమ్మ చూసబట్టి నిజంగా చెప్పు, అబద్ధంగానా నిజంగానా? స్వర్గం. నిజంగా చాలా బాగుంది. చాలా 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 బాగుంది నిజంగా. Yummy and tasty. తిను నువ్వు నిజంగా. నువ్వు తిను ముక్క. నాకు మా అమ్మమ్మ చాలా బాగుంది. 3 generations బాయ్ మై మమ్మీ. ఎంత బాగా చేస్తారు తెలుసా మా మమ్మీ చేపల పులుసు అంటే. మా ఇదే. ఫ్యామిలీ అందరూ పెద్ద ఫ్యాన్స్. అదిరిపోద్ది అంతే. చాలా బాగుంది. మొన్న నేను ముక్కని ఇలా పైకెత్తాను. చేపల పులుసు ఇంకా రెడీ అవుతుంది. చూడండి ముక్క ఎంత బాగుందో. వావ్, దిస్ ఇస్ ఆ చేపల పులుసు. చూడండి ఇది 2 kgs చేప. చాలా పెద్ద పెద్ద ముక్కలు. వావ్, చాలా టేస్టీగా ఉంది. మా మమ్మీ చాలా బాగా చేస్తారు. చూడమని మమ్మీ సరిపోయింది కదా. ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక మూత పెట్టేసుకోవడమే. ఓకే అయిపోయింది. ఇప్పుడు చూడండి మీరు దీనికి టేస్ట్ తెలుస్తుంది. ఇలా వావ్, నోరు వేడి ఊరిపోతుంది. వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు వేసుకు తింటే ఉంటది. జన్మ ధన్యం అయిపోతుంది అనమాట. ఇంకా చాలు ఈ జన్మకి ఈ చేపల పులుసు అనిపిస్తుంది. అది ఓకే అయిపోయింది చేపల పులుసు. 1 minute అయిపోయింది. కుక్కర్ కూడా పెట్టేసుకున్నాం. ఇంకా తినేయడమే లేదు. ఓకే.